హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను కొన్ని కూరలు హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేయటంతో పాటు ఇంత మంచి కాపు రావటానికి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద జాగ్రత్తలు అని చెప్పను, చిన్న చిన్న జాగ్రత్తలు, కొన్ని టిప్స్ మాట్లాడుకుందాము. పొట్లకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి. ఫస్ట్ కాపు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే బీరకాయలు ఉన్నాయి, క్లోవ్ బీన్స్ ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, కాకరకాయలు అయితే అసలు లెక్కలేదు. 2 రోజులకోసారి ఎన్ని కోసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. సో కొన్ని హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాము. అయితే ముందు కొద్దిగా హార్వెస్ట్ చేస్తాను, చూసేసేయండి. తర్వాత నేను ఆ టిప్స్ కూడా చెప్తాను. ఎందుకంటే హార్వెస్ట్ ముందు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ కాపు చూసినాక ఇన్స్పిరేషన్తో కొద్దిమందైనా పెంచుకుంటారని ఒకటైతే, ఆల్రెడీ పెంచుకుంటున్న వాళ్ళు కాపు రావట్లేదు, నిలబట్లేదు అన్న వాళ్ళకి చిన్న చిన్న సొల్యూషన్స్, పెద్ద డబ్బు ఖర్చు కాదు, పెద్ద శ్రమ అక్కర్లేదు, చిన్న చిన్న సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కాయ అయితే నేను గింజల కోసం వదిలేస్తున్నాను అనమాట. లేత పుచ్చ చూడండి, ఇలా నొక్కితే తెలుస్తుంది మీకు. ఇంత లావునుంది, నా చెయ్యి పట్టట్లేదు కంప్లీట్గా, అయినా కూడా లేతగా ఉంది కాయ. చాలా అంటే చాలా లేతగా ఉంది. అయితే ఫస్ట్ సారి కాసిన కాయ కదా, ప్లాంట్ యొక్క మొత్తం ఎనర్జీ దానికే ఉంటుంది. అందుకని చెప్పి నేను దాన్ని విత్తనం కోసం వదిలేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అయితే ఈ గ్రూప్లోంచి ఒక కాయను కోస్తున్నాను. చాలా అంటే చాలా లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. ఈ కాయ కూడా కోసేస్తున్నాను. ఇంకా ఉంచితే ఇంకా పెరుగుతుంది, కానీ రోడ్డుకి దగ్గరగా ఉంది, సో కోసేస్తున్నాను అన్నమాట. ఇంకా పూర్తిగా తయారవలేదు, చాలా లేతగా ఉంది. సీతాఫలాలు ఇంకా పూర్తిగా తయారు కాలేదు, కానీ ఉడతలకి వేరే ఆహారం ఎక్కడ లేక చిలకలు, ఉడతలు వీటిని తినేస్తున్నాయి. దొండకాయలు, క్లోవ్ బీన్స్ ఇవి కూడా బాగా కాస్తున్నాయి. ఆన్ ద వే ఏది కనిపిస్తే అవి కోసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, క్లోవ్ బీన్స్ ఎలా గుత్తులుగా ఉన్నాయో. విపరీతంగా కాస్తున్నాయి ఇవి కూడా. ఈ తీగ సాగే కొద్దీ, కొత్త తీగ వచ్చే కొద్దీ మనకి కాపు వస్తుంది. బీరకాయలు చూడండి, జంటలుగా ఎలా కాస్తున్నాయో. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, వేరే దగ్గర కూడా ఇలాగే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, పిందెలు రావటమే అలా గుత్తులుగా వస్తున్నాయి. బుడమ దోస యాక్చువల్గా ఇది నేల మీద పాకాలి. అయితే నేల మీద పాకితే ఏమన్నా జారుతాయి దాంట్లో అని చెప్పి నేను పందిరికి ఎక్కించాను. నేల మీద అయితే ఇంకా విపరీతంగా కాస్తుంది. బీరకాయ ఏమైనా ఇలా కోసి అలా వండుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. కాకర, తెల్ల కాకర ఎక్కడ ప్లేస్ దొరకనట్టు పైన జామ చెట్టు కూడా పాకి కాస్తుంది. ఆ పక్కన జామ చెట్టు ఒక కొమ్మ నిండా పిందెలు. కాకర విత్తనం కోసం వదిలిపెట్టాను. కాయ పగిలింది. ఇలా కాయ పగలాలి. పగిలినప్పుడు మనం ఈ గింజలు తీసేసుకొని దీంతో పులుసు చేసుకోవచ్చు. కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది, చాలామంది చేసుకుంటారు.
దొండకాయ. ఇప్పుడు అందరికీ దొండ, క్లవ్ బీన్స్, కాకర ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేయాలి మనం. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేయాలి. పందిరి కింద నీడగా ఉంటుంది. బీర, పొట్ల, కాకర ఈ మొక్కలకి ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి సున్నం నీళ్లు చల్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నం నీళ్లు చల్లాలి. మనకి తమలపాకుల్లో వేసుకున్న సున్నం దొరుకుతుంది కదా, మామూలుగా అయితే నీరు సున్నం మనకు బయట అదివరకు దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు. సార్ మనకు అందుబాటులో ఉన్నది తమలపాకుల్లో వేసుకునే సున్నం కిరాణా కొట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక చిటికెడు సున్నం 1 లీటర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. ఖచ్చితంగా స్ప్రే చేయాలి. అదే కాకుండా అప్పుడప్పుడు పసుపు నీళ్ళు మనం ఇంట్లోకి వెళ్ళకూడని రోజుల్లో కూడా తప్పట్లేదు, మనం మొక్కలు ముట్టుకుంటాము. అలాంటప్పుడు పసుపు నీళ్ళు ఒకసారి చల్లితే బాగుంటుంది. ఎందుకు ఏమిటనేది నేను ఒక స్పెషల్ వీడియోలో చెప్తాను. ఈ రెండు కాకుండా వర్మీ వాష్ నేను ఎప్పుడు చెప్తుంటాను. వర్మీ వాష్ గురించి, వర్మీ వాష్ మీరు మొక్క మొదట్లోనే ఇవ్వచ్చు, మొక్కకి స్ప్రే కూడా చేయొచ్చు. చాలా అవసరం, ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అయితే వర్మీ వాష్ ఎలా వస్తుంది ఏంటి అని చాలామందికి డౌటు. మా వర్మీ వాష్ పిట్టు చూపిస్తాను. అలాగే అందులోంచి ఎప్పటికప్పుడు మనకి లిక్విడ్ తయారవుతూనే ఉంటుంది. ఎంత తీసుకున్నా క్లుప్తంగా 2 నిమిషాలలో బిన్ చూపించి ఏం చేయాలో చెప్తాను. ఓకే, అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. తర్వాత అత్యవసరంగా ఈ వర్మీ వాషే కాకుండా అర్జెంటుగా మీరు తీసుకోవాల్సిన ఇంకొక మెజర్ ఏంటంటే, ఈ ఫ్రూట్ ఫ్లై అయితే తప్పనిసరి ఖచ్చితంగా. చూడండి లోపల ఫ్లైస్ ఎగురుతున్నాయి. సో ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ చేసి మీకు పుచ్చు లేని కాకరకాయ, ఎస్పెషల్లీ కాకరకాయ, బీర పుచ్చులు లేకుండా లోపల కుళ్ళిపోకుండా రావాలి అంటే ఈ ట్రాప్ తప్పనిసరి. ఈ ట్రాప్ ఎక్కడ దొరుకుతుందో నెంబరు నేను ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు, అడిగిన వాళ్ళకి కామెంట్లలో తెలియజేస్తున్నాను. ఒక ఫ్రెండ్కి ఇంకా ఆన్సర్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్లో అంటే ఎవరైనా మీకు అవసరమైతే అడగండి, కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూడండి ఎన్ని పురుగులు. ఓకే, ఇదైతే కంపల్సరీ. ఇప్పుడు వర్మీ వాష్ పిట్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది నా వర్మీ వాష్ బిన్. పాడైపోయిన ఫిల్టర్ ఉంటే ఆ ఫిల్టర్ని నేను వర్మీ వాష్ కోసం వాడుతున్నాను. ఈ బిన్ పై పార్ట్ మొత్తం ఆవు పేడతో నింపేయటం జరిగింది. ఆవు పేడతో నింపేసి అందులో కొంచెం వర్మీ కంపోస్ట్ వేశాను. వేసినాక నీళ్లు చల్లుతూ ఉండాలి, అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. నీళ్లు చల్లుతూ ఉంటే ఆ లిక్విడ్ అంతా మనకి, ఆ వాష్ అంతా కిందకి ఇలా బకెట్లోకి దిగుతుంది. మనం ఏదైనా వెజల్ పెట్టుకుంటే అందులోకి దిగుతుంది. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎన్ని రోజులకు తయారవుతుంది, ఎలా కలర్ వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని రోజులు ఇందులో నిల్వ ఉంటే అంత డార్క్ కలర్ వస్తుంది. చూడండి ఎంత డార్క్గా ఉందో. అయితే మనం ఒకసారి ఇది నింపుకున్నాక, మన ఈ బిన్ను నింపుకున్నాక, అది పూర్తిగా తయారైనాక మనము అందులో తయారైనటువంటి మెన్యూర్ కావాలంటే తీసేసుకోవచ్చు. లేదా అందులోనే గ్యాప్ ఉందనుకోండి, మనం ఎండు పేడతో మళ్ళీ నింపుకుంటూ ఉండొచ్చు. ఎండు పేడతో నింపుతూ అప్పుడప్పుడు మన కూరల తొక్కులు కూడా వేయచ్చు అందులో. అలా వేస్తుంటే లోపల వామ్స్ బాగా తిని బాగా ఈ మనం వేసినటువంటి ఈ పదార్థాలు, ఈ ఎండు పేడ లాంటివి ఏవైతే వేస్తామో వీటన్నిటిని తినేసి చక్కగా హెల్తీగా పెరుగుతాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మన నీళ్లు చల్లుతుంటే ఆ నీళ్లు ఈ తయారైన వర్మీ వాష్లో బాగా ప్రాసెస్ అయ్యి కిందకు దిగుతాయి. కిందకి దిగినప్పుడు ఇంత డార్క్ కలర్లో ఉంటాయి. అయితే వీటిని డైరెక్ట్గా మనం వాడకూడదు. డైరెక్ట్గా వాడితే మొక్కకి ఎక్కువైపోతుంది. అందుకని స్టార్టింగ్లో మీరు వాడేటప్పుడు 1:20 తీసుకోవచ్చు. 1% మీరు వర్మీ వాష్ తిక్కుగా ఉంది, చూడండి చాలా తిక్కుగా ఉంది. వర్మీ వాష్ తీసుకుంటే 1 లీటరు 20 లీటర్స్ వాటర్ కలిపి 1:20 రేషియోలో వాటర్ అండ్ వర్మీ వాష్ తీసుకొని వాడుకోవచ్చు.
స్లోగా మీకు మొక్కలు బాగా అలవాటైనాయి అనుకోండి 1:10 కూడా తీసుకోవచ్చు. అయినా రిస్క్ తీసుకోవద్దు, 1:20 వాడుకోవాలి. ఇప్పుడు నేను ఆ బిన్ కూడా చూపిస్తాను ఎలా ఉందో, అందులో వామ్స్ కూడా చూపిస్తాను, ఎండు పేడని ఎలా వాడాలో కూడా చూపిస్తాను. ఓకే, ఓపెన్ చేసి చూద్దాము. తర్వాత ఇది ఎక్కువ రోజులు ఉండే కొద్దీ ఎక్కువగా తిక్కుగా అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇటువైపు గమనించండి, వర్మి వాష్ పూర్తిగా తయారైంది. ఇటువైపు ఇంకా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నేను నింపుతున్నాను అనమాట. కూరల తొక్కులు ఉంటే కూరల తొక్కులు వేస్తున్నాను, లేదా ఎండిపేడ కాంబినేషన్లో కూడా వేస్తూ ఉంటాను. మెయిన్ పేడ గమనించండి. చూడండి ఎంత సాఫ్ట్ మెటీరియల్ తయారైందో. ఇది పూర్తిగా తయారైనాక మనం 2 రోజులు వాటర్ చల్లకుండా ఉంటే వామ్స్ అన్నీ అడుక్కెళ్ళిపోతాయి. వామ్స్ అన్నీ అడుక్కెళ్ళిపోయినాక అప్పుడు మనం ఈ పై పార్ట్గా తీసేసుకొని మళ్ళీ ఇందులో నింపుకుంటూ ఉండొచ్చు. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది, పర్మనెంట్. మీకు మీ ఓపిక, మీరు ఎంత బాగా మెయింటైన్ చేసుకోగలిగితే అంత బాగా మెయింటైన్ అవుతుంది. వాల్యుబుల్ మెన్యూర్ రావటమే కాదు, మనకి వాల్యుబుల్ వర్మీ వాష్ కూడా. మనకి ఈ వర్మీ కంపోస్ట్కి ఎంత వాల్యూ ఉందో దానికి రెట్టింపు వాల్యూ వర్మీ వాష్కి ఉంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు, ఇలా ఎండు పేడ చిన్న చిన్న ముక్కలు తీసి వేసేయటమే. చూడండి, ఎండిపోయిన పేడ. పచ్చిది అయితే వేయకూడదు, పచ్చిది వేస్తే మనకి వేరు పురుగులు వస్తాయి, ఇందులో చేరుతాయి. అందుకని చెప్పి పచ్చిది అయితే వేయకూడదు. ఇలా వేసి నింపేయచ్చు. 2-3 రోజులు ఇవి తినేస్తాయి. వాటికి ఇష్టమైన ఆహారం, వానపాములకి ఇష్టమైన ఆహారం ఏంటంటే ఈ పేడ. మనం నీళ్లు చల్లుతుంటే పైనుంచి చక్కగా ఇది మెత్తబడిపోతుంది, బాగా తిని హెల్తీగా పెరుగుతాయి. దీనికైతే మూత మాత్రం పూర్తిగా పెట్టకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి, లేదా ఏదన్నా పట్టా కూడా కప్పేసేయచ్చు. పట్టా కానీ క్లాత్ కానీ కప్పచ్చు, మూత మాత్రం పూర్తిగా పెట్టకూడదు. ఎందుకంటే వామ్స్కి గాలి చాలా అవసరం, అందుకని ఎప్పుడు మూత పెట్టకూడదు పూర్తిగా. నేను ఫర్ ద సేక్ ఆఫ్ ఉడతలు అవన్నీ తిరుగుతుంటాయని ఇలా పెట్టి ఉంచుతాను. హాఫ్ గుడ్డ కూడా కట్టచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటే చాలు, మీకు వాల్యుబుల్ వర్మీ వాష్ ప్లస్ వర్మీ కంపోస్ట్ 2 ఇంట్లోనే దొరుకుతాయి. కావలసినంత పంట తీసుకోవచ్చు. ఓకే, మంచి పంట తీసుకోవాలి, అలాగే పురుగు లేకుండా చూసుకోవాలి అంటే చాలా చిన్న జాగ్రత్తలే చాలు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. మొక్కల్ని పెంచుకోవటం అనేది ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఎవరైనా జాగ్రత్తగా పెంచుకోవచ్చు. బోల్డ్ అంత పంట తీసుకోవచ్చు, రకరకాలు. మన వంగతోట ఇప్పుడే మొదలైంది. సో నెక్స్ట్ మనం వంకాయలు హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఓకే.